అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంజీవిని న్యూమరాలజీ. మీ అనిల్ రాజ్ టీకొండ, ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్, ఆరా స్కానర్ స్పెషలిస్ట్, మొబైల్ న్యూమరాలజిస్ట్ అండ్ సైనాలజిస్ట్. ఈ ఎపిసోడ్లో మనం పర్సనల్ నంబర్ 7 గురించి తెలుసుకుందాం. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే డేట్, మంత్ అండ్ ఈ ఇయర్ 2024ని మనం యాడ్ చేసినప్పుడు 7 అనేది వచ్చినప్పుడు వాళ్ళ పర్సనల్ నంబర్ ఇయర్ అనేది 7గా మనం తీసుకోవచ్చు. ఇంకోటి 7 ఇంపాక్ట్ అంటే వాళ్ళ మీద ఈ ఇయర్ మొత్తం కేతు ఇంపాక్ట్ అనేది ఉంటుంది, అంటే నెప్ట్యూన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. దో యూనివర్సల్ ఇయర్ అనేది 8 ఉన్నా కూడా, అంటే యూనివర్సల్ ఇయర్ అనేది 8 ఉన్నా వాళ్ళకి 7 ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 6/11/1999, అంటే ఇక్కడ మీరు గమనిస్తే మనం డేట్ అనేది తీసుకుంటాం, దాంతోపాటు మంత్, ఓన్లీ ఇయర్ అనేది రీప్లేస్ చేస్తాము. ఇక్కడ 2024తో రీప్లేస్ చేసినప్పుడు 6+1+1+2+2+4 అంటే ఓవరాల్ 16 అనేది వస్తుంది. 16 అంటే 1+6 అంటే 7. ఈ పర్టికులర్ పర్సన్ది పర్సనల్ ఇయర్ అనేది 7గా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఎవరి పర్సనల్ ఇయర్ అనేది 7 ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేది ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నంబర్ 7 అనేది కేతుని రీప్రజెంట్ చేస్తుంది. కేతు ఇంపాక్ట్ ఉండడం వల్ల మ్యాక్సిమం ఆ పర్టికులర్ పర్సన్ అనేది వాళ్ళ అంతర్లా వాళ్ళ చాలా ఆలోచించడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ ఇంక్లైన్నెస్ అనేది వాళ్ళ ఇన్సైడ్, అంటే నేను ఎవరు, అంటే నేను ఏంటో తెలుసుకోవాలి, లేదా స్పిరిచువలిజం సైడు, లేదా వాళ్ళు మ్యాక్సిమం ఆకలెంట్ సైన్స్కి అట్రాక్ట్ అవుతారు. ఆకలెంట్ సైన్స్ అంటే ఆస్ట్రాలజీ కానివ్వండి, న్యూమరాలజీకే కానివ్వండి, వాళ్ళు అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకోటి నాలెడ్జ్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవడం, ఇంకోటి మ్యాక్సిమం వాళ్ళకంటూ వాళ్ళు ప్రశ్నలు అనేది చేసుకుంటారు. అంటే క్లారిటీ అనేది ఇంటర్నల్గా తెలుసుకోవాలనే ఒక ధ్యాస అనేది ఈ సంవత్సరంలో ఎక్కువ ఉంటుంది. ఇంకోటి రిఫైన్ థాట్స్, విల్ పవర్ అనేది పెంచుకోవాలనే మనస్తత్వం ఉంటుంది. ఇంకోటి వాళ్ళు మ్యాక్సిమం ఎంతోమంది గురువులే కానివ్వండి, టీచర్స్నే కలవడం జరుగుతుంది. ఇంకోటి యాక్షన్ అండ్ ఎగ్జిక్యూషన్ అనేది ఈ సంవత్సరంలో వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి కేతు అనేది ఇంట్యూషన్ మీద ఇంపాక్ట్ ఇస్తాడు, కాబట్టి వాళ్ళ ఇంట్యూషన్ కూడా చాలా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంది. ఇంకోటి డిసిషన్సే కానివ్వండి, ఏదైనా డిస్కషన్సే కానివ్వండి, వాళ్ళ పెద్దవారు ఎస్పెషల్లీ వాళ్ళ బ్రదర్సే కానివ్వండి, అన్న తమ్ములే కానివ్వండి, లేదా తండ్రితో కానివ్వండి, మాట్లాడి చర్చించి వాళ్ళు డిసిషన్స్ తీసుకుంటే చాలా వరకు మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంది. ఒకటి ఫోకస్ ఆన్ పర్సనల్ గ్రోత్, అంటే వాళ్ళు స్వతహాగా ఎలా ఎదగాలి, దాంతోపాటు స్పిరిచువాలిటీ మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకోటి వాళ్ళ బిజినెస్ రిగార్డింగ్ పెద్ద డిసిషన్స్, అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని డిసిషన్స్, అంటే బిజినెస్ని వదిలేయడము లేదా జాబ్ని కూడా వదిలేయాలి, ఇలాంటి మనస్తత్వం అని వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. కాబట్టి వాళ్ళు జాగ్రత్త ఉండాల్సి వస్తుంది. దాంతోపాటు ఎవరైతే 7 సిరీస్లో ఉంటారో, అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 7, 16, 25 సిరీస్లో వస్తారో వాళ్ళు కొంచెం జాగ్రత్త ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళు ఇన్డెప్త్ స్పిరిచువాలిటీ కానివ్వండి, లేదా వాళ్ళ లోపల వాళ్ళని తెలుసుకోవాలని ఒక జిజ్ఞాసతోని వాళ్ళు ప్రయాణించడం, లేదా ఎవరైతే స్పిరిచువలిజంలో లేకుండా, ఎవరైతే 7 ఉన్నా కూడా స్పిరిచువాలిటీ మీద ఇంట్రెస్ట్ లేని వారు కొంచెం అఫేర్స్లో కొంచెం జాగ్రత్త ఉంటే మంచిది. అంటే ఎవరినో కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవడం, వాళ్ళ ట్రాప్లలో పడకుండా ఉంటే బాగుంటుంది. దాంతోపాటు వాళ్ళకి జనవరియే కానివ్వండి, ఏప్రిల్, ఇంకోటి మే, దాంతోపాటు జూన్ అనేది చాలా బాగా ప్రొడక్టివిటీ అనేది ఉంటుంది. ఓవరాల్ ఇక్కడ మీరు గమనిస్తే కేతు ఇంపాక్ట్ అనేది మ్యాక్సిమం వాళ్ళ వాళ్ళ ఇంట్యూషన్తో పాటు వాళ్ళ లోపల వాళ్ళ గురించి తెలుసుకొని అనేది ఈ ఇయర్లో ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఇస్తుంది. దాంతోపాటు పర్సనల్ ఇయర్ 7, అంటే ఎవరికైతే ఈ 9 నంబర్స్లో ఎవరికైతే 7 అనేది వాళ్ళ పర్సనల్ ఇయర్గా వస్తుందో వాళ్ళ రియల్ నంబర్ అనేది 1 నుంచి 9 ఎలా కంపాటబుల్ ఉన్నది మనం ఈ టేబుల్లో తెలుసుకుందాం. ఎవరి రియల్ నంబర్ అయితే 1 నుండి వాళ్ళకి పర్సనల్ ఇయర్ అనేది 7 ఉంటే వాళ్ళకి మ్యాక్సిమం లక్ బెనిఫిట్ అనేది 90% ఉండడం, 2 వాళ్ళకి 70%,
3 వాళ్ళకి ఓవరాల్ ఒక మోడరేట్ 50% ఉండడం, 4 వాళ్ళకి 100% ఇంపాక్ట్ అనేది ఇస్తుంది, 5 వాళ్ళకి కొంచెం చాలా తక్కువ, మినిమం కంటే తక్కువ ఇంపాక్ట్ అనేది ఉంది, 6 వాళ్ళకి 90% ఇవ్వడం, 7 వాళ్ళకి ఇక్కడ 7తో పాటు 20% ఇస్తుంది. అంటే వీళ్ళ ప్రొడక్టివిటీ అనేది వాళ్ళ బిజినెస్ కంటే వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడం దాని మీద ఉంటుంది కాబట్టి ఇక్కడ 20% కనపడుతుంది. 8 వాళ్ళకి 80%, 9 వాళ్ళకు కూడా ఓవరాల్ 80% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే 7కి పర్సనల్ ఇయర్తో పాటు కంపాటబిలిటీ అనేది ఇన్ డీటెయిల్గా మనం ఇక్కడ చెప్పాము. ఓవరాల్ 1 వర్డ్లో చెప్పాలంటే 7 అనేది ఇంట్యూషన్తో పాటు వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడంలో ఈ సంవత్సరంలో వాళ్ళు బిజీ ఉండే ఛాన్సెస్ అనేది ఎక్కువ కనపడుతుంది. ఈ ఎపిసోడ్లో మనం 7 గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్లో పర్సనల్ నంబర్ 8 గురించి మనం తెలుసుకుందాము. మీ అనిల్ రాజ్ టీ కొండ, సంజీవిని న్యూమరాలజీ. థ్యాంక్ యూ.